దానికి నచ్చినట్టు ఉండనివ్వమ్మా. నేను దానికి మెల్లగా సర్ది చెప్తాను కదా. నా మాట విను. నువ్వు వెళ్ళు వింధ్య, వెళ్ళు. వాణి, మమ్మీని నా దగ్గరికి రానివ్వకు, నువ్వే ఉండు. నాకు మమ్మీ కంటే నువ్వే బాగా నచ్చావు. ఐ లవ్ యూ వాణి. ఐ హేట్ యు మమ్మీ. అమ్మా నువ్వు చెయ్యి. ఇలా పెంచకూడదేమో, ఏదో తెలియదు కానీ ఇదంతా ఎటు దారి తీస్తుందో అని చిన్న టెన్షన్గా ఉంది. నేను చెప్తే అత్తయ్య అర్థం చేసుకోరు, మావయ్య అర్థం చేసుకోరు, చివరికి ఆయన కూడా అర్థం చేసుకోరు. అను అత్తయ్యని పట్టుకుని వాణి అని పిలవడం ఏంటి? తల్లిని నేను దగ్గరికి వెళ్తుంటే నువ్వు వెళ్ళిపో అండవేంటి? రాను రాను ఇంకా ఏమవుతుందో. అను చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇలాగే వదిలేస్తే అను భవిష్యత్తుకే ప్రమాదం. అలాగే సార్. ఓకే సార్, ఉంటాను. కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాం కదా. పాపను మాతో పాటు పంపించడానికి ఇంత టైం ఏంటండి? మీరు త్వరగా పాపను పంపిస్తే మేము తీసుకెళ్ళిపోతాం. లేదండి, ఈ పాపని మీరు తీసుకెళ్లాలంటే 3 రోజుల టైం పడుతుంది. 3 రోజులా? అదేంటండి? మా ప్రూఫ్స్ అన్నీ ఇచ్చాం కదా. లేదండి, ఈ పాప విషయంలో చిన్న ప్రాబ్లం వచ్చింది. గతంలో ఒకరు ఈ పాపని తీసుకెళ్లిపోయి అమ్మేయడానికి ట్రై చేశారు. దాని మీద కేస్ ఫైల్ అయింది. అందుకే మా పై ఆఫీసర్స్ మీ ఫైల్ కాస్త పెండింగ్లో ఉంచమన్నారు. మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం కదా. పూర్తిగా ఎంక్వైరీ చేసి 3 రోజుల్లో పైనుంచి అప్రూవల్ ఇస్తారు. లేదంటే అందరికీ సమస్య అవుతుంది. ఒకవేళ అలాంటి ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నా మా పూర్తి డీటెయిల్స్ ఇచ్చాం కదా. మీకు ఇచ్చిన అడ్రస్లో నాతో పాటే మా సన్ని చిన్ని కూడా ఉంటారు. మేము మీకు అందుబాటులో ఉంటాం కదా. పాప మాకు చాలా బాగా నచ్చింది. లేదు మేడం, మా పై ఆఫీసర్స్ అప్రూవల్ ఇవ్వకుండా నేను ఇవ్వలేను. 100% ఈ పాప మీకే అలాట్ అవుతుంది. కాకపోతే మీకు సంబంధించిన వివరాలన్నీ వెరిఫై చేసుకోవడానికి ఒక 3 రోజులు టైం పడుతుంది. అత్త, అంత అర్జెంట్ ఏముంది? 3 రోజుల తర్వాత రావచ్చు. పదత్తా. అది కాదురా, ఈరోజు మీ పెళ్లి రోజని మనం ఆత్రుతగా పాపని తీసుకెళ్దామని వచ్చాం. ఈ పాప కాకపోతే ఇంకో పాపని తీసుకెళ్దాం. ఈ పాప ఇష్యూ నడుస్తుందని చెప్తున్నారు కదా. నువ్వు ఆపుతావా? ఏంటత్తా, మనకి ఈ పాపే కావాలా? వేరే పాప మనకు అవసరం లేదా? దీని వెనకాలన్న మతలబేంటి? నువ్వు కొంచెం నోరు మూస్తావా? ఏమండి, మేము ఇవాళే పాపను తీసుకెళ్ళడానికి వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చూడండి. అమ్మా, 3 రోజుల్లో ఖచ్చితంగా పాపని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మాత్రం పై ఆఫీసర్స్ నుంచి అప్రూవల్ రాకుండా నేనేం చేయలేనండి. సరే అండి, 3 రోజులే కదా, మేము వెయిట్ చేస్తాం. సన్నీ చిన్ని, మీరిద్దరూ వెళ్ళి కార్లో కూర్చోండి. వెళ్ళు. పద. ఏమండి, ఈ పాప ఎట్టి పరిస్థితుల్లోనూ మాకే కావాలి. కావాలి అంటే మరి నాకు మీరు... అర్థమైంది.
మీరు ఫార్మాలిటీస్ అన్నీ త్వరగా పూర్తి చేసి పాపని మాత్రం మాతో పంపించాలి. ఈ పాప మీకు ఫిక్స్ అండి. కాకపోతే మీ ప్రూఫ్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత పాపనిస్తాం. లాస్ట్ టైం ఫేక్ పర్సన్స్ వచ్చారు, అందువల్ల పెద్ద ఇష్యూ అయింది. అయినా ఈ పాపే కావాలని ఎందుకంటున్నారండి? బోల్డ్ ఎంతమంది పాపలున్నారు కదా. బాబోయ్, మీరు మళ్ళీ మొదటికొస్తున్నారండి. మాకు ఆ పాపే కావాలి. సరే, చేతులు తడిపారు కదా, ఈ పాపని మీతో పంపించే బాధ్యత నాది. మీరు ఫిక్స్ అయిపోండి. సరేనండి, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. మంచిదండి. ఏంటి, దీనికోసం ఇంతమంది వస్తున్నారు? ఇదేదో దురదృష్టవంతరాలు అనుకున్నాను, కానీ ఇది ఇక్కడ ఉండడం వల్ల నాకు అదృష్టం కలుగుతుంది. అయినా డబ్బిచ్చి తీసుకెళ్లేంత దీని దగ్గర ఏముంది? సర్లే, ఏదైతే నాకెందుకు, దీనివల్ల డబ్బు వస్తుంది. 3 రోజుల తర్వాత పంపించేస్తే దీని పీడ వదులుతుంది. మీ పిన్ని మీద నాకు అనుమానంగా ఉంది. అవును సన్నీ, నాకు కూడా అనుమానం కలుగుతుంది. ఉన్న ఫలంగా మన మీద ప్రేమ పుట్టడమేంటి, పాపని దత్తత తీసుకోవడమేంటి? తీరా ఆశ్రమానికొచ్చిన తర్వాత ఈ పాపే కావాలని అనడమేంటి? ఏదో జరుగుతుంది. అవును చిన్ని, ఖచ్చితంగా ఏదో జరిగే తీరుతుంది. సనీ, ఆ? కారు ఎక్కండి, వెళ్దాం. అత్త, నిజం చెప్పత, ఇప్పుడు ఈ పాపనే మనం ఎందుకు తీసుకెళ్తున్నాం? కొట్టాననుకో మొహం పచ్చడైపోద్ది. వెళ్ళి కార్లో కూర్చో. నువ్వు నీ డౌట్లో. సరే. ఏంటే మొహం అలా పెట్టుకొని కూర్చున్నావు? నువ్వు పోదాం అనుకుంటున్నావు కదా. నీ అదృష్టం కొద్దీ వచ్చారు, నువ్వు పోతున్నావు. ఇక్కడి నుంచి బయటపడుతున్నావు కాబట్టి బతికిపోయావే. 3 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావులే. నేనేం ఏడవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహమే. చిచి. మీరా మళ్ళీ ఎందుకొచ్చారు? భూమి ఇక్కడే ఉంది కదా. మీ వల్ల నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. నా వల్ల మీరు వెళ్ళడం ఏంటి? మీరు కాదు కదా పాపని తీసుకెళ్లి అమ్మాలనుకుంది. అయినా మీరే తప్పు చెయ్యనప్పుడు ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఇలాంటి కేసుల్లో పోలీసులు అక్కడున్న వాళ్ళని తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారు. తప్పు చేయనప్పుడు మీకెందుకండి భయం? నేనెందుకు భయపడుతున్నాను? జీవితంలో మొదటిసారి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాల్సి వచ్చిందన్న బాధతో మాట్లాడుతున్నాను తప్ప నాకేం భయం? సరే, ఒకసారి భూమితో మాట్లాడాలి. చూడండి, ఎప్పుడు పడితే అప్పుడొచ్చి భూమితో మాట్లాడాలి, ఈ పాపతో మాట్లాడాలి, ఆ పాపతో మాట్లాడాలంటే కుదరదు. ఎందుకు కుదరదు? మీరెవరండి మాటిమాటికి రావడానికి? మీరేమైనా అమ్మా కాదు కదా. అసలు మీకు భూమికి సంబంధం లేదు కదా. ఏదో దారిన పోతూ కాపాడారు, తిరిగి మా ఆశ్రమానికి తీసుకొచ్చి దిగబెట్టారు. మళ్ళీ ఎందుకు పదే ఇక్కడికి వస్తున్నారు? మేం భూమితో మాట్లాడాలి. చూడండి, ఎవరు పడితే వాళ్ళొచ్చి పిల్లలతో మాట్లాడాలంటే కుదరదు. అంతగా మాట్లాడాలంటే
మా పై ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఏ ఆఫీసర్ పర్మిషన్ కావాలి మీకు? సంధ్య, ఎందుకు గొడవ? మేము భూమిని చూసి తనకి డ్రెస్ ఇద్దామని వచ్చామండి. పిల్లలకి ఏదైనా తీసుకురావడం తప్పేం కాదు కదా. ఏమండి, మీరు ఆగండి. ఏదో ఆఫీసర్తో మాట్లాడతానంటున్నారు కదా, మీ ఆఫీసర్ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. పాపని దత్తతాన్ని తీసుకెళ్ళి చేతులు మార్చి అమ్మేటప్పుడు ఏమైపోయారు మీ ఆఫీసర్లు? పాపని సేఫ్గా తీసుకొచ్చి పోలీసులకి కంప్లైంట్ చేసి కేసు ఫైల్ ఓపెన్ చేయించింది నేను. ఒక రాత్రంతా పాపని నా దగ్గర పెట్టుకుని తనని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీకు ప్రాబ్లం అయితే చెప్పండి, నేను మీ పై ఆఫీసర్తోనో లేదా డిపార్ట్మెంట్ వాళ్ళతోనో మాట్లాడుతాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. వద్దులే అమ్మా, భూమితో మాట్లాడాలి. ఆ డ్రెస్ ఇచ్చి వెళ్ళిపోతారు, అంతే కదా. వెళ్ళండి, డ్రెస్ ఇచ్చి త్వరగా వెళ్ళండి. రండి. సంధ్య, ఆవిడతో మనకెందుకు గొడవ? మనం వచ్చిందేమో దత్తత తీసుకోవడానికి. ఆవిడతో గొడవ అవసరమా చెప్పు? మనమేం గొడవ పడ్డామండి? ఆవిడ చూసారా ఎలా మాట్లాడుతుందో? సరే పద. భూమి, అమ్మా ఎలా ఉన్నావు? హే, నీకోసం నేను గౌన్ తీసుకొచ్చాను. ఎలా ఉంది? ఏంటమ్మా, ఈ గౌన్ నచ్చలేదా? ఇది నీకు నచ్చుతుంది అనుకున్నాను. గౌన్ నచ్చిందమ్మా, కానీ 3 రోజుల్లో నేను దూరంగా వెళ్ళిపోతున్నా కదా. దూరంగా వెళ్ళిపోవడం ఏంటి? అవునమ్మా, ఈరోజు ఒక ఫ్యామిలీ వచ్చింది, నన్ను దత్తత తీసుకుంటున్నారు. వాళ్ళకి నేను బాగా నచ్చానంట. 3 రోజుల పర్మిషన్ అడిగి వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్తారంట. సంధ్య, ఇదేంటి? మనకంటే ముందు ఎవరో వచ్చారా? ఈ విషయం మనకి ముందే తెలిసినా బాగుండేది. భూమి, నేను ఆయమ్మతో మాట్లాడొస్తాను. నువ్వేం కంగారు పడద్దు, ఇక్కడే ఉండు, సరేనా? రండి. అలాగే సార్. ఏమండి, మేం నిజానికి ఇక్కడికి వచ్చింది భూమిని తీసుకెళ్ళడానికి. భూమిని తీసుకెళ్తారా? కుదరదు. 3 రోజుల్లో భూమిని వేరే వాళ్ళకి దత్తత ఇవ్వబోతున్నాం. మేము అదే చెప్తున్నామండి. భూమిని మేం దత్తత తీసుకోవడానికి వచ్చాము. మీరు దత్తత తీసుకుంటారా? అదేంటి, నిన్న మొన్న వచ్చినప్పుడు దీని గురించి ఏం చెప్పలేదు? సారీ అండి, ఆల్రెడీ వాళ్ళు ఫైల్ ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులేంటి? అదే ఫైల్ ఇచ్చారు, వాళ్ళకి మాట ఇచ్చాము, పాపనిచ్చేస్తాము. ప్లీజ్ అండి, ఆ పాప మాకు బాగా నచ్చింది. పాపకు కూడా మేమంటే చాలా ఇష్టమండి. మా సొంత బిడ్డలాగే చూసుకుంటాం. చూడండి, మీరిలా బ్రతిమిలాడినా భూమిని మీకు ఇవ్వడానికి కుదరదు. మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. మేము ఆల్రెడీ వేరే వాళ్ళకి ఫైల్ పంపించేశాం. వాళ్ళని కాదని మీకిస్తే
వాళ్ళు 3 రోజుల తర్వాత వచ్చి పాప ఏదని అడిగితే నేనేం సమాధానం చెప్తాను? మా రూల్ ప్రకారం ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకే ముందిస్తాం. ఇప్పుడు మీరొచ్చి పాప కావాలంటే ఎలా కుదురుతుంది? ఉదాహరణకి మీకు పాప నచ్చిన తర్వాత వేరే వాళ్ళొచ్చి పాపనివ్వమంటే మీరు ఊరుకుంటారా? సారీ అండి. ఏమండి ప్లీజ్ అండి, ఆ పాప మా ఇంట్లో ఉన్నది ఒక్క పూటే కానీ మా అందరికీ బాగా నచ్చింది. మా అందరికీ దగ్గర మనిషిలా అనిపించింది. మీకు చేతులెత్తి వేడుకుంటాను, ఏదో ఒకటి చేసి ఆ పాపని మాతో పంపించండి. చెప్తుంటే అర్థం చేసుకోరేంటండి? ఏదో ఒకటి చేయమంటే ఏం చేస్తాం? మీకంటే ముందొచ్చిన వాళ్ళకు కూడా పాప బాగా నచ్చింది. ఈ రోజే తీసుకెళ్తామని పట్టుబడితే వెరిఫికేషన్ అవ్వాలండి, 3 రోజులు ఆగండి అని చెప్పాం. వాళ్ళు కూడా మీకంటే ఎక్కువగానే బతిమలాడారు. అయినా నాకు అర్థం కాదు, ఎవరు చూసినా భూమి కావాలి అంటారు. ఇంకా మిగతా పిల్లలున్నారు కదా. ఈ ఆశ్రమంలో ఇంకా 30 మంది పిల్లలున్నారు. ఆ 30 మంది పిల్లల్లో భూమి ఒక్కతే నచ్చిందా? దీన్ని ఒక్కదాన్ని వదిలేసి మిగతా వాళ్ళని చూడండి. నిజంగా మీరు తీసుకెళ్లి ఒక పాపకి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే భూమి ఒక్కతే ఉందా? అది కాదండి, నిజంగా భూమి మాకు దగ్గర కాకపోయి ఉంటే మేమెంతగా ఒత్తిడి చేసేవాళ్లమే కాదు. భూమి కూడా మేమంటే చాలా ఇష్టం అండి. అయితే ఏం చేయమంటారండి? ఒక పని చేయండి, పాపని దత్తత తీసుకుంటున్న వాళ్ళ అడ్రస్ మీకు ఇస్తాను. మీరు కావాలంటే రోజు వెళ్ళి భూమిని చూసిరండి. ఆల్రెడీ ఫైల్ అప్రూవల్కి వెళ్ళిందండి. రూల్ ప్రకారం పాప వాళ్ళకే చెందుతుంది. మీరు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకోండి, రిక్వెస్ట్ చేసుకోండి. అంతే తప్ప పాపని మీకు ఇవ్వడం కుదరదు. ఏమ్మా, వంటలు అయ్యాయా? అయిపోయాయమ్మా. పిల్లలకి భోజనం పెట్టాలి. వస్తానండి. ఎంతో ఆశతో వస్తే ఇలా జరిగిందేంటి? సంధ్య, ఈ పాపని మనం పెంచుకోవాలని రాసిలేదేమో. నిజంగా నేనెంత దురదృష్టవంతురాలండి. కన్న బిడ్డ లేదు, పెంచుకోవాలనుకున్న బిడ్డ దూరం అవుతుంది. ఇలా అయిపోయిందేంటి? బాధపడక సంధ్య. ఒక పని చేద్దామండి, ఎవరైతే భూమిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళని కలిసి అడుగుదాం. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సంధ్య? వార్డెన్ చెప్పినట్టు ముందు మనమే పాపం తీసుకుంటే తర్వాత వాళ్ళొచ్చి అడుగుంటే ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి సంధ్య. ఇక పాప గురించి వదిలే. అంతగా కావాలంటే ఇంకో పాపం దత్తత తీసుకుందామా? లేదండి, ఈ పాపని చూస్తే నాకు మన అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిజమే సంధ్య, కానీ ఏం చేస్తాం? మనకి రాసి పెట్టలేదు. వెళ్దాం పద. ఏమండి, వెళ్తున్న విషయం భూమి కూడా ఒక్క మాట చెప్పి వెళ్దామండి. మళ్ళీ భూమి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడ పెరుగుతుందో ఏమో. చివరిసారి చూసొద్దాం. సంధ్య, సంధ్య, సంధ్య. అమ్మా, అమ్మా, నాకు ఈ డ్రెస్ చాలా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా, ఇది నీ చేతులతో కుట్టావా? ఇది ఎప్పటికీ నా దగ్గరే పెట్టుకుంటానమ్మా. నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. వాళ్ళు తీసుకెళ్లే లోపు నువ్వు వస్తావా లేదా అని నేను చాలా కంగారు పడ్డానమ్మా.
వచ్చావు కదా, నీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం అనుకున్నాను. ఆయమ్మని ఫోన్ అడిగితే తను ఇవ్వదు కదా. అమ్మా, 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు కదా, అప్పుడు వస్తావా అమ్మా నా దగ్గరికి? వస్తాను, తప్పకుండా వస్తాను. భూమి, నువ్వెప్పుడు కంట తడి పెట్టకూడదు. నువ్వు బాగుండాలి. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా నీకు నేనున్నాను. నీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు ఫోన్ చెయ్యాలి, సరేనా? వెళ్ళొస్తాను. అమ్మా, అమ్మా అన్న పిలుపే కవచం, కమ్మేసిన వైరి ప్రపంచం, ఆ తల్లిపై మీరొచ్చి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి దత్తత తీసుకొని వెళ్ళిపోయారు.